హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ బీఎస్సీ పారామెడికల్, బీఎస్సీ ఎంఎల్టీ, అలాగే బీపీటీ కోర్సులకు సంబంధించి ఏదైతే మీరు ఫేస్ టు వెబ్ ఆప్షన్కి సంబంధించిన అప్డేట్ కోసం అయితే ఎదురు చూస్తున్నారో, సో అది ఇవాళ అయితే వచ్చిందనమాట అప్డేట్. సో ఈ వీడియోలో ఫేస్ టు వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అని చెప్పేసి అప్డేట్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. దీంతో పాటు మనం ఫేస్ టూకి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా చూసుకుందాం. వెబ్ ఆప్షన్స్ ఎలా ఇచ్చుకోవాలని చెప్పేసి పారామెడికల్, ఎంఎల్టీ, బీపీటీ వాళ్ళకి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా చూసుకుందాం గైస్. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ వీడియోకి అయితే లైక్ చేయండి. కొత్తగా ఎంఎల్టీ, పారామెడికల్, బీపీటీ వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ప్రీవియస్ వీడియోస్ కనుక చూసుకుంటే చాలా ఇన్ఫర్మేషన్ వీడియో అయితే ఇచ్చారనమాట. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా అయితే ఉంది, కౌన్సిలింగ్ అయిపోయాక వస్తూనే ఉంటాయి. సో అందుకోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గైస్ ఫేస్ టు అప్డేట్ ఇచ్చే ముందు ఒక చిన్న విషయం అయితే చెప్దాం అనుకుంటున్నాను. ఏం లేదు, చిత్తూరులో ఒక టాప్ కాలేజ్ ఉందని చెప్పేసా కదా. సో ఆ టాప్ కాలేజ్లో మనకి బీపీటీ అలాగే ఎంఎల్టీ కోర్స్కి సంబంధించి మేనేజ్మెంట్ కోటా సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మన యూట్యూబ్ ఛానల్ ఏం చెప్తే మీకు తక్కువ ఫీజుకి అయితే సీట్స్ అయితే ఇస్తారనమాట, మేనేజ్మెంట్ కోటా సీట్స్. సో ఈ కాలేజ్ మనకి అటాచ్డ్ హాస్పిటల్ కాబట్టి ఏపీలో అటాచ్డ్ హాస్పిటల్స్ కాలేజ్ ఫీజు వచ్చేసి 1.7 to 2 lakhs రేంజ్ అయితే ఉంటున్నాయి. కానీ ఈ కాలేజ్లో మన యూట్యూబ్ ఛానల్ ఏం కనుక చెప్తే మీకు చాలా అంటే చాలా తక్కువ ఫీజుకి అయితే ఇప్పిస్తాను అనమాట. ఆ రేంజ్లో కాకుండా ఇంకా చాలా తక్కువ రేంజ్లో అయితే ఇప్పిస్తాను మేనేజ్మెంట్ కోటా సీట్స్. సో మీరు ఎక్స్పెక్ట్ చేయరు అంత కన్సెషన్ అయితే ఇప్పిస్తాను. సో స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ కాలేజ్ ప్రిన్సిపల్ సార్ యొక్క నెంబర్ అనమాట. సో కాల్ చేసి మన యూట్యూబ్ ఛానల్ ఏమైతే మెన్షన్ చేయండి. సో మీరు నాకు ఇన్నాళ్ళు చాలా సపోర్ట్ అయితే చేశారు, సబ్స్క్రైబ్ చేసి వీడియోస్కి లైక్స్ చేసి. సో నేను మీకు ఏమైనా చేయగలనంటే, సో కౌన్సిలింగ్లో గైడెన్సే కాదు, సో మీకు కౌన్సిలింగ్లో కాలేజ్ వస్తే ఫీజు తగ్గించడం, ఇలాగ మేనేజ్మెంట్ కోటాకి సీట్ సంబంధించి తక్కువ ఫీజులో ఇప్పించడం మాత్రమే నేను చేయగలను. సో నేను ఇది మీకోసం అయితే చేస్తున్నాను అనమాట. సో ఈ కాలేజ్ ఎలా ఉంటాయంటే వీడియో డిస్క్రిప్షన్లో ఈ కాలేజ్ సంబంధించిన వీడియోస్ కూడా ఇస్తాను. సో వన్స్ మీరు చూడండి. సో ఇక్కడ చిత్తూరులోనే కాదు, మీకు ఏపీ వైజ్గా బీపీటీ అలాగే ఎంఎల్టీ కోర్స్ సంబంధించి మేనేజ్మెంట్ కోటా సీట్స్ కావాలంటే చెప్పండి. సో స్క్రీన్ మీద ఇంకొక నెంబర్ అయితే డిస్ప్లే చేస్తున్నాను. సో ఏపీ మొత్తంలో మీకు మేనేజ్మెంట్ కోటా సీట్స్ కావాలంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. సో మీకు తక్కువ ఫీజుకి అయితే ఇప్పిస్తాను అనమాట ఏపీ మొత్తంలో. అలాగే ఈ చిత్తూరు కాలేజ్లో నేను బీపీటీ అలాగే ఎంఎల్టీ కోర్స్ కింద కౌన్సిలింగ్లో జాయిన్ అవ్వమని చెప్పేసి టెలిగ్రామ్ గ్రూప్ వాళ్ళకైతే సజెస్ట్ చేశాను. సో నన్ను కాదు, ఆల్రెడీ జాయిన్ అయ్యారు కదా, సో వాళ్ళని అడగండి కాలేజ్ ఎంత బాగుందని చెప్పేసి. సో వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ టెలిగ్రామ్ ఐడి కానీ లేదా వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ వీడియో డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్స్లో అయితే పిన్ చేస్తాను. సో కాలేజ్ ఎంత బాగుందని చెప్పేసి వాళ్ళని అడగండి. సో ఇంకా లేట్ చేయకుండా ఫేస్ టు అప్డేట్ అలాగే కాలేజ్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. ఫేస్ టు వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ అనేది మనకి ఇంకొక 3 to 7 డేస్లో అయితే రిలీజ్ అయితే అవుతుందని చెప్పేసి ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు అయితే చెప్పారు. సో మనకి వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషనే కాకుండా నాట్ రిపోర్టెడ్ లిస్ట్, ఏదైతే ఫేజ్ 1కి సంబంధించిన నాట్ రిపోర్టెడ్ లిస్ట్ ఉందో సో అది, అలాగే ఫేజ్ 2కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్. సో ఈ 2 అప్డేట్స్ అనేవి మనకి 3 to 7 డేస్ లోపు ఒకేసారి రిలీజ్ అవుతాయని చెప్పేసి ఎన్టీఆర్ యూనివర్సిటీ అయితే చెప్పడం జరిగింది. సో మనకి మినిమం 3 to 4 డేస్ అయితే పట్టిద్ది. ద మ్యాక్సిమం డిలే అయినా 7 డేస్ అయితే పట్టిద్ది అనమాట. సో ఇది గైస్ మనకి అప్డేట్. ఇప్పుడు నేను కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తాను. సో అవి వినండి. ఆ తర్వాత నేను బీపీటీ అలాగే ఎంఎల్టీ వాళ్ళకి సజెస్ట్ చేస్తున్న కాలేజెస్ ఏ ఊర్లో ఉన్నాయో కూడా చూపిస్తాను. సో వీడియోని ఎండ్ దాకా అయితే చూడండి, ఎక్కడా స్కిప్ కొట్టకుండా. ఇప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటో తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి కన్సల్టెన్సీ వాళ్ళైతే కాల్ చేస్తారు. కాల్ చేసి మేము సీట్ వచ్చేలాగా వెబ్ ఆప్షన్స్ పెడతాం మీకు అని చెప్పేసి అంటారు. సో మీరు మళ్ళీ బ్లైండ్గా నమ్మకండి. సో ఎవరు వెబ్ ఆప్షన్స్ పెట్టినా కట్ ఆఫ్ మ్యాచ్ అయితేనే మీకు సీట్ వచ్చింది అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే ముందుగానే కట్ ఆఫ్ అంతా చెక్ చేసుకొని మీకు ఫోన్ చేస్తారు. మీకు మ్యాచ్ అయ్యే కాలేజ్ ఫోన్ చేసి అప్పుడు మీకు వెబ్ ఆప్షన్స్ మేమే పెడతాం సీట్ వచ్చేలాగా అంటారు. సో మీరు వాళ్ళని అప్పుడు బ్లైండ్గా అయితే నమ్మేసేసి లాగిన్ డీటెయిల్స్ అయితే ఇస్తారు. సో మీరు అట్లా లాగిన్ డీటెయిల్స్ అయితే ఇవ్వకండి, యూజర్ నేమ్, పాస్వర్డ్. ఇంకొంతమంది ఏంటంటే వాళ్ళకి 10th మార్క్ లిస్ట్ అలాగే ఇంటర్ మార్క్ లిస్ట్ కూడా సెండ్ చేస్తున్నారు అనమాట. సో ఏం లేదు, మీరు కన్సల్టెన్సీ ద్వారా జాయిన్ అయితే రిపోర్టింగ్ అప్పుడు సో కన్సల్టెన్సీ ద్వారా వస్తే మీకు హై ఫీజ్ అనేది తీసుకుంటారనమాట కాలేజ్ వాళ్ళు. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ కాలేజ్ వాళ్ళే కాల్ చేసి మేము వెబ్ ఆప్షన్స్ పెడతామంటే అప్పుడు మీకు కాలేజ్ నచ్చితే కాలేజ్ వాళ్ళ చేతే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టించుకోండి. సో మీరు వెరిఫై చేసుకోండి కాలేజ్ అంతా ఓకే అనుకుంటే. కానీ కన్సల్టెన్సీ ద్వారా అయితే మీరు బ్లైండ్గా అయితే వెళ్ళకండి. సో మీరే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఎవరు వెబ్ ఆప్షన్స్ పెట్టినా మీకు కట్ ఆఫ్ బేస్డే ఇస్తారనమాట. సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇది మేజర్ ఇన్స్ట్రక్షన్. సో సెకండ్ వచ్చేసేసి అలాగే ఎవరైతే బీపీటీ ఎంఎల్టీ కోర్స్ సంబంధించి కాలేజ్ లిస్ట్ అయితే తీసుకున్నారో టెలిగ్రామ్ గ్రూప్లో నేను సజెస్ట్ చేసిన కాలేజెస్, సో వాళ్ళ కాలేజ్ అయితే ఫస్ట్ పెట్టుకోవట్లేదు అనమాట. సో వాళ్ళకి నచ్చిన కాలేజ్ ముందు అయితే పెట్టుకొని తర్వాత నేను చెప్పిన కాలేజ్ అయితే పెట్టుకుంటున్నారు.
సో, నేనిచ్చే కాలేజెస్ ఆ సిటీస్‌లో గాని, ఆ టౌన్స్‌లో నుంచి గాని మంచి కాలేజెస్ అనమాట. ఫస్ట్ ప్రయారిటీ వాటికైతే ఇవ్వండి. ఆ తర్వాత అదే ఊర్లో ఉన్న వేరే కాలేజెస్ అయితే పెట్టుకోండి మీకు నచ్చినవి. ఇంకొంతమంది ఏం జేస్తున్నారంటే, లాంగ్ డిస్టెన్స్ అయితే కాలేజ్ పెట్టుకుంటున్నారు. సో, వాళ్ళకి కాలేజ్ నచ్చినా, నచ్చకపోయినా నేను జెప్పానని జెప్పేసేసి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకుంటున్నారు. సో, రిపోర్టింగ్ టైమ్‌లో మాత్రం డిస్టెన్స్ ఎక్కువుంది. మేము రిపోర్టింగ్ అయితే వెళ్ళలేమని జెప్పేసి చెప్తున్నారు. సో, మీరలా చేయకండి. మీరు ఆ కాలేజ్‌లో జాయిన్ అవ్వగలను. నేను సజెస్ట్ చేసినా గాని అనుకుంటేనే, సో, అది లాంగ్ డిస్టెన్స్ అయినా పర్లేదు అనుకుంటేనే, అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టండి. ఈవెన్ నేను చెప్పినా గాని. సో, మీరు దూరంలో స్టడీ చేయలేరు అనుకుంటే, నేను చెప్పినా గాని మీరు ఆ కాలేజ్ అయితే పెట్టుకోకండి. సో, మీ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు అన్నా గాని, అప్పుడైతే పెట్టుకోకండి. సో, లాంగ్ డిస్టెన్స్ అయినా పర్వాలేదన్నారని చెప్పేసి ఉన్నవాళ్ళుంటారు కదా! సో, వాళ్ళు నేను సజెస్ట్ చేసిన కాలేజ్ ముందైతే పెట్టుకొని, సో, ఆ తర్వాత మీరు మీకు నచ్చిన కాలేజ్ అయితే పెట్టుకోండి. సో, మోస్ట్‌లీ కొన్ని కొన్ని ఊరుల్లో 3, 4 కాలేజీలుంటాయి. అవన్నీ ఫిల్టర్ చేసి వాటిలో మంచి కాలేజ్ అయితే ఇచ్చాను కాబట్టి, ముందు మీరు ఆ కాలేజ్ అయితే సెలెక్ట్ చేయండి. లాస్ట్ టైమ్ ఈ మిస్టేక్ చేశారు చాలామంది టెలిగ్రామ్ గ్రూప్‌లో వాళ్ళు. సో, ఓన్లీ కొంతమందికి మాత్రమే సీట్స్ అలాట్ అయినాయి. సో, ఎవరైతే ఫస్ట్‌లో పెట్టుకున్న నేను సజెస్ట్ చేసిన కాలేజెస్ వాళ్ళకి మంచిగా సీట్స్ అయితే వచ్చాయి. సో, వాటిలో చిత్తూరు కాలేజ్ కూడా ఒకటనమాట. సో, ఇది గైస్ అప్డేట్. ఇప్పుడు నేను ఏ ఊర్లో ఉన్న కాలేజ్ సజెస్ట్ చేస్తున్నాను బీపీటీకి, ఎంఎల్టీకి అయితే చూద్దాం. గైస్ అసలు నేను కాలేజ్ లిస్ట్ ఎందుకు సజెస్ట్ చేస్తున్నానంటే, సో, మనకి ఒక ఊర్లో 3-4 ఫిజియోథెరపీ కాలేజెస్ ఉన్నాయనుకుందాం. వాటిలో ఒక కాలేజ్ అనేది చాలా బావుంటుంది. సో, మిగిలిన కాలేజ్ కూడా బావుంటాయి. కానీ నేను సజెస్ట్ చేసే కాలేజ్ ఇంకా బావుంటుందనమాట. సో, ఇలాగ నేను లిస్ట్ అనేది చేశాననమాట. స్కాలర్‌షిప్ వస్తే నేను సజెస్ట్ చేసే కాలేజెస్‌లో స్కాలర్‌షిప్ వస్తే, సో, అమౌంట్ అనేది మీకే ఇస్తారు. లేదు మీ జాయింట్ అకౌంట్‌కే పడితే, సో, మీరు కాలేజ్ ఫీజ్ అయితే పే చేసుకోవచ్చనమాట సెకండ్ ఇయర్ అప్పుడు. సో, మోస్ట్‌లీ మనకి స్కాలర్‌షిప్ అనేది ఫస్ట్ ఇయర్ అయిపోయిన టైం కల్లా పడిద్దనమాట. సో, ఈలోపు మీరు కాలేజ్ ఫీజ్ అనేది పే చేస్తారు. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్‌కి స్కాలర్‌షిప్ వచ్చిద్ది. అప్పుడు మీరు సెకండ్ ఇయర్ కాలేజ్ ఫీజ్ అయితే పే చేసుకోవచ్చు. లేదా కాలేజ్ అకౌంట్‌కే పడితే వాళ్ళు సెకండ్ ఇయర్ ఫీజ్ అనేది కట్ చేసుకుంటారనమాట. సో, ఈ కాలేజెస్‌లో మనకి అటాచ్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్స్‌తో టై అప్ అయిన కాలేజెస్ ఉంటాయి. లేదు అంటే మనకి సిటీలోనే ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటాయి కదా! మంచివి. సో, వాటికి తీసుకెళ్ళి ప్రాక్టికల్స్ అయితే చేపిస్తారనమాట. సో, అలాంటి కాలేజ్ అయితే నేను సజెస్ట్ చేస్తున్నాను. సో, ఈ కాలేజ్‌లో మీకు సీట్ వస్తే తెలుసు కదా! మన యూట్యూబ్ ఛానల్ ఏమైతే చెప్పండి రిపోర్టింగ్ టైమ్‌లో. సో, మీకు ఫీజ్ కూడా కొంచెం తగ్గుద్దనమాట. నేను చెప్పబోయే కాలేజ్‌లో. సో, మనకి ఫస్ట్ కాలేజ్ వచ్చేసేసి మనకి చిత్తూరులో శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అనమాట. గైస్ మనకి గూగుల్ మ్యాప్స్‌లో ఫోటోస్ అయితే లేవనమాట ఫిజియోథెరపీకి సంబంధించినియి. ఓన్లీ బీఎస్సీ నర్సింగ్ అయితే ఉన్నాయి. సో, ఇక్కడ మీకు చూపిస్తాను. సో, మనకి ఇది అటాచ్డ్ హాస్పిటల్ అనమాట. ఆర్వీఎస్ హాస్పిటల్స్ అని చెప్పేసేసి. నెక్స్ట్ మనకి ఇక్కడ కాలేజ్ ఫోటో కనిపిస్తుంది కదా! క్యాంపస్ ఫోటో. సో, ఇది మనకి శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఎస్‌వీపీఆర్ అని చెప్పేసి అలాగే ఎస్‌వీఎం. సో, ఇది కాలేజ్ ఫోటోస్ కూడా చూడండి ఒకసారి. సో, ఇవి మనకి ల్యాబ్స్ అనమాట. సో, ఇది మనకి కాలేజ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందనమాట. నెక్స్ట్ మనకి పుత్తూరులో. సో, పుత్తూరులో మనకి కేఎంఆర్ కాలేజ్ అని చెప్పేసి ఉంది. సో, మనకి పుత్తూరులోనే టాప్ కాలేజ్ అనమాట. ఆ కాలేజ్ పెట్టుకున్న తర్వాత మీకు నచ్చిన కాలేజ్ పెట్టుకోండి పుత్తూరులో. సో, ఫస్ట్ ప్రయారిటీ మాత్రం పుత్తూరులో వాళ్ళు కేఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీకి ఇవ్వండి. నెక్స్ట్ తిరుపతి. సో, నేను తిరుపతిలో 2 కాలేజెస్ చెప్తాను. సో, నేను చెప్పబోయే 2 కాలేజ్‌కి అయితే మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి ఎంజీఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ. సో, ఇది మనకి చంద్రగిరి, తిరుపతిలో అయితే ఉంది. సో, ఈ కాలేజ్ బావుంటుందనమాట బీపీటీకి. నెక్స్ట్ వచ్చేసి మనకి గ్లోబల్ కాలేజ్. సో, గ్లోబల్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అని చెప్పేసి తిరుపతిలో ఉంది. సో, అది గూగుల్ మ్యాప్స్‌లో లేదు. సో, ఇందాక నేను చెప్పా కదా! శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అని చెప్పేసి. సో, ఆ కాలేజ్ వాళ్ళదే గ్లోబల్ కాలేజ్ అనమాట. సో, ఈ కాలేజెస్ మీరు మిస్ అవ్వకండి. ఎంజీఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, అలాగే గ్లోబల్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ. సో, ఈ కాలేజ్ అని నేను లిస్ట్‌లో అయితే యాడ్ చేస్తాను. బీపీటీ అలాగే ఎంఎల్టీ లిస్ట్‌లో. సో, ఎంఎల్టీ కాలేజెస్ ఎంఎల్టీ వాళ్ళకి, బీపీటీ వాళ్ళకి, బీపీటీ కాలేజ్ యాడ్ చేస్తాను మెరిట్ ర్యాంక్ వైస్‌గా. నెక్స్ట్ మనకి కాకినాడ డిస్ట్రిక్ట్ నుంచి సో, ప్రతిపాడు అనే ఊరి దగ్గర మినర్వా కాలేజ్ అని చెప్పేసి ఉంది. సో, మనకి మినర్వా కాలేజ్ వచ్చేసి బీపీటీ అలాగే ఎంఎల్టీ కోర్స్‌కి అయితే ఉందనమాట. సో, మినర్వా కాలేజ్ అయితే సెర్చ్ చేస్తున్నాం. సో, ఇది మనకి మినర్వా కాలేజ్. సో, ఈ కాలేజ్‌లో మనకి బీపీటీ అలాగే ఎంఎల్టీ అయితే ఉందనమాట. సో, కాలేజ్ చూడటానికి ఈ విధంగా అయితే కనిపిస్తది. సో, ఇది మనకి మినర్వా కాలేజ్. కాలేజ్ అయితే బాగుంటది. సో, ఈ కాలేజ్‌లో కూడా మీకు ఫీజ్ తక్కువే అనమాట. సో, కాలేజ్ సంబంధించిన ఫోటోస్ చూపిస్తాను ఉండండి. సో, కాలేజ్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తది. సో, ఇదిగోండి మనకి కాలేజ్ అనేది ఈ విధంగా అయితే కనిపిస్తదనమాట క్యాంపస్. నెక్స్ట్ మనకి డాక్టర్ అంజిరెడ్డి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అలాగే డాక్టర్ అంజిరెడ్డి కాలేజ్ ఆఫ్ ఎంఎల్టీ అని చెప్పేసేసి ఉన్నాయన్నమాట.
సో అది కూడా చూపిస్తాను ఉండండి. సో అది పిడుగురాళ్ళు అయితే ఉంది. సో మనకి ఇది అంజిరెడ్డి కాలేజ్. సో చూసుకుంటే మీకు ఇక్కడ క్యాంపస్ అది ఈ విధంగా కనిపిస్తుంది. ఇది మనకి అటాచ్డ్ హాస్పిటల్. సో గుర్తుపెట్టుకోండి, ఇది మనకి అటాచ్డ్ హాస్పిటల్ అనమాట, అంజిరెడ్డి కాలేజ్ పిడుగురాల. సో మనకి కాలేజ్ సంబంధించిన ఫొటోస్ అయితే ఈ విధంగా అయితే ఉండబోతున్నాయి. సో ఇలాంటి మంచి మంచి కాలేజెస్ అని నేను లిస్ట్లో అయితే యాడ్ చేశాననమాట. సో ఇప్పుడు ప్రజెంట్ మీకు వీడియోలో కొన్నే చూపించాను. సో లిస్ట్లో కూడా ఇంకా మీకు కొన్ని కాలేజెస్ అయితే యాడ్ అవుతాయి అనమాట. సో మీరు ఏం చేయనవసరం లేదు, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ వెబ్ ఆప్షన్స్ రిలీజ్ అయిన టైంలో మీకు ఒక ఫామ్ ఇస్తాను. ఆ ఫామ్ ఫిల్అప్ చేస్తే మీ డీటెయిల్స్ అక్కడ మీకు మెరిట్ ర్యాంక్ వైజ్గా కాలేజ్ లిస్ట్ అనేది డిస్ప్లే అయ్యిద్ది. సో ఆ లింక్ క్లిక్ చేసి వచ్చిన కాలేజ్ చూసుకొని వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోండి. సో నేను ఇచ్చిన కాలేజ్ ఫస్ట్ ప్రయారిటీ అయితే ఇవ్వండి. గుర్తుంది కదా, మన ఛానల్ నేమ్ రిపోర్టింగ్ టైంలో మెన్షన్ చేయండి. సో ఇది గైస్ ఇవాళ వీడియో. సో లాస్ట్ ఇయర్ చాలామందికి ఈ కాలేజెస్ సజెస్ట్ చేశాను, బాగుందని కూడా చెప్పారు కాబట్టి నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. సో ఇది గైస్ ఇవాళ వీడియో. సో నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.